ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రూపారెడ్డి శరీరంపై ఏకంగా 27 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు ఇంటి పరిసరాల్లో ఓ అనుమానితుడు సంచరించినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. అంతేకాదు సీసీ కెమెరా ఫుటేజ్లోనూ అనుమానితుడి కదలికలు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అసలు రూపారెడ్డిని హత్య చేసింది ఎవరు? హత్యకు గల కారణాలేంటి? అనుమానితుడికి ఈ హత్యతో ఉన్న సంబంధం ఏమిటన్న కోణంలో 6 పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. రూపారెడ్డి శరీరంపై ఏకంగా 27 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు ఇంటి పరిసరాల్లో ఓ అనుమానితుడు సంచరిస్తున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. అంతేకాదు సీసీ కెమెరా ఫుటేజ్లోనూ అనుమానితుడి కదలికలు నమోదైనట్లు తెలుస్తుంది. ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అసలు రూపారెడ్డిని హత్య చేసింది ఎవరు? హత్యకు గల కారణాలేంటి? అనుమానితుడికి ఈ హత్యతో ఉన్న సంబంధం ఏమిటన్న కోణంలో 6 పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రూపారెడ్డి శరీరంపై ఏకంగా 27 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు ఇంటి పరిసరాల్లో ఓ అనుమానితుడు సంచరిస్తున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. అంతేకాదు సీసీ కెమెరా ఫుటేజ్లోనూ అనుమానితుడి కదలికలు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అసలు రూపారెడ్డిని హత్య చేసింది ఎవరు? హత్యకు గల కారణమేంటి? అనుమానితుడికి ఈ హత్యతో ఉన్న సంబంధం ఏమిటన్న కోణంలో 6 పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇప్పటికే ఇటు ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి 6 పోలీస్ బృందాలు కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య విషయంలో పోలీసులు కొద్దిగా ఛాలెంజ్ గా తీసుకున్నారు. కొంత పోలీసులకే పెద్ద సవాల్గా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అగాంతకుల విషయాలు ఎవరైతే ఈ యొక్క హత్య చేశారో వారు ఎవరనేది కూడా ఇంకా పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం అయితే రూపారెడ్డి తన ఇంట్లోకి 5:30 గంటలకు వెళ్తున్న సీసీ రికార్డ్ మాత్రమే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తన లోపలికి వెళ్ళిన తర్వాత 6 గంటల నుంచి తన సెల్ అయితే స్విచ్ ఆఫ్ అయింది. ఆ స్విచ్ ఆఫ్ అయిన క్రమంలోనే అగాంతకులు వెనుక నుంచి వచ్చి ఆ ఇంట్లోకి ప్రవేశించి చంపినట్లుగా అయితే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. కాకపోతే ఎవరు హత్య చేస్తుంటారు, ఈ హత్య గల కారణాలు ఏంటి అని అనేక కోణాల్లో అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ యొక్క ఖాళీలో ఉన్న సీసీ కెమెరాలు కూడా మొత్తం పరిశీలిస్తున్నారు. ఆ యొక్క ఇంట్లోకి వెళ్తున్న ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక సీసీ కెమెరా మాత్రమే పనిచేస్తుంది. వెనుక భాగంలో ఎలాంటి కెమెరాలు లేకపోవడంతో ఈ అంతా తెలిసిన వారే ఈ కుట్రలో పాల్గొన్నారా, లేకపోతే అసలు కుట్రకు సూత్రధారులు వేరే ఎవరైనా ఉన్నారా, ఎందుకు ఈ హత్య చేశారు, హత్య గల కారణాలేంటి అని పలు కోణాల్లో ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఇటు నాగార్జున గ్రామర్ హై స్కూల్ సంబంధించిన స్టాఫ్ తో పాటు ఇటు అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే ఎస్పీ సంఘటన స్థలానికి వచ్చి కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ 6 బృందాలుగా పోలీసులు విడిపోయి మొత్తం ఈ యొక్క హత్యకు సంబంధించిన వ్యక్తుల గురించి పాల్గొన్న వ్యక్తుల గురించి వారు మొత్తం 6 బృందాలుగా అయితే విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క హత్య జరిగిన రోజు వెనుక భాగాన ఉన్న ఒక వెంచర్ లో కూడా కొంతమంది కూర్చొని మద్యం సేవించినట్టుగా పోలీసుల దృష్టికి వచ్చింది. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అన్ని కోణాల్లో కూడా ఈ యొక్క వీరి కుటుంబానికి ఉన్న పరిచయస్తులు ఎవరు అసలు, ఎందుకంటే రూపారెడ్డి 5:30కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయంలో
ఆ తెలిసిన ఫ్రెండ్స్ చెప్తున్నారు వాళ్ళని కలవాలని చెప్పి అక్కడ స్కూల్లో చెప్పి బయటకు వచ్చింది. కాకపోతే ఆ తెలిసిన వాళ్ళే వచ్చారో అసలు ఎవరు వచ్చారు అసలు ఏంటి అనేది ఇప్పుడు రూపారెడ్డి ఫోన్ కూడా మిస్సింగ్ అయింది అని చెప్తున్నారు. ఆ ఫోన్ కి సంబంధించిన కాల్ డేటా కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అసలు ఈ హత్య ఎందుకు జరిగారు, ఎవరెవరు చేశారనే కోణంలో పోలీసులు కొంత ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా హత్య జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారం కూడా దొరకడం లేదు. కాబట్టి అన్ని కోణాల్లో ఆ పోలీసులు అయితే ముందుకు వెళ్తున్నారు. మరి కొద్ది రోజులు అయితే పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.